చాలా మంది నో అనే పదం వినగానే ఏమనుకుంటారో తెలుసా? లేదు, కాదు, రిజెక్షన్, అదేదో అవమానం అని. కానీ ప్రపంచంలో నో అనే పదానికి అసలైన మీనింగ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. చెప్తా క్లియర్ గా విను. స్టీవెన్ స్పీల్బర్గ్ ప్రపంచంలోనే గొప్ప ఫిల్మ్ డైరెక్టర్స్ లో ఒకరు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో అడ్మిషన్ కోసం వెళ్తే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆయనకి రిజెక్షన్ వచ్చింది. 3 సార్లు నో అని విన్నారు. అతను సర్టిఫికెట్స్ విసిరేశారు. కానీ నో అంటే అసలైన మీనింగ్ ఆయనకు బాగా తెలుసు. జేకే రౌలింగ్ హ్యారీ పాటర్ రిలీజ్ అవ్వక ముందు ఆమె లైఫ్ ఫుల్ ఆఫ్ స్ట్రగల్స్. ఆమె తన స్క్రిప్ట్ తీసుకొని పబ్లిషర్ దగ్గరికి వెళ్తే 1వ రిజెక్షన్, 3వ రిజెక్షన్, 7వ రిజెక్షన్, అలాగా 12 మంది ఒకే మాట, నో, ఇది అమ్ముడు పోదు అని. చాలా మంది రైటర్స్ అయితే అక్కడే పెన్ను వదిలేసి వేరే లైఫ్ చూసుకుంటారు. కానీ ఆమె మాత్రం ఒక డోర్ క్లోజ్ అయిందని నెక్స్ట్ డోర్ నాక్ చేయడం మానేలేదు. ఓడిపోతున్నాను కదా అని యుద్ధాన్ని ఆపలేదు. కాబట్టి ఈ రోజు ఆ సినిమా వలన, ఆ బుక్స్ వలన కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన ఒక మాటను ఎప్పుడు గుర్తుంచుకోండి. బాణాన్ని వెనక్కి లాగుదామని ఎంతో మంది ప్రయత్నించినా అది అంతకు రెట్టింపు వేగంతో ముందుకు దూసుకుపోతుంది. ఆయన విషయంలో అది ఫ్యాక్ట్. ఆయన డిక్షనరీలో అసలు నో అనే పదానికి ప్లేస్ లేదు. మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు రిజెక్షన్ గురయ్యాం, ఎన్నోసార్లు నో అని విన్నాం. కొన్ని నొప్పించాయి, కొన్ని అసలు నిద్రపోనివ్వలేదు. నిన్ను నో అని అంటే నువ్వు పనికిరావని ఎవరో డిసైడ్ చేయడం కాదు, అది నువ్వు ఇంకా రెడీ అవ్వాలనే సిగ్నల్. నాలాగే మీలో రిజెక్షన్ ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి ఒక కామన్ సీక్రెట్ తెలుసు. నో అంటే నీ వల్ల అవ్వదు, నువ్వు అన్ఫిట్ అని కాదు. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ.